ఆధార్ ఇంక్లూడ్ చేసి దానికి కావాల్సిన ఇంక్లూడ్ చేసి ఓన్లీ ఏ బ్యాంకులో పేమెంట్ తీసుకున్నా కూడా ఎస్బీఐ బ్యాంకులోనే ఇవ్వాలి. ఎస్బీఐ యూబీఐ కానీ ఏ బ్యాంకు కానీ ఏ బ్యాంకులో పెన్షన్ తీసుకున్నా కూడా ఓన్లీ ఎస్బీఐలోనే ఇవ్వాలి. మన సింగరేణి ప్రాంతానికి సంబంధించినటువంటి మాజీ కార్మికుల యొక్క కుటుంబ సభ్యులు మరి హనంకొండ ఈ యొక్క ఏదైతే పెన్షన్ సంబంధించినటువంటి రివైజ్ చేయవలసినటువంటి పెన్షన్ ఆర్డర్ సంబంధించి కమిషనర్ గారు రావడంతో కుటుంబ సభ్యులతో పార్క్ వచ్చారు. ఈ సింగరేణిలో గత అనేక సంవత్సరాలు వారి యొక్క కుటుంబాలు అనేక జీవనోపాధి కల్పించేసి ఒక మంచి అభివృద్ధి చెందినటువంటి సింగరేణి కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి కొంతమంది మన ముందున్నారు. వారితో మనం మాట్లాడదాం ఈ యొక్క సింగరేణిలో వారి యొక్క అభిప్రాయాలని. అమ్మ, మీరు సింగరేణిలో గతంలో పనిచేశారు. ఏ ప్రాంతంలో పనిచేశారు మీరు? గోదావరిఖని ఓసీపీ2లో పనిచేశారు. పదవి విరమణ చేశారు. కానీ పదవి విరమణ చేయకముందు గోదావరిఖనిలో ఉన్నప్పుడు మీకున్నటువంటి అభిప్రాయం ఎట్లా ఉంటే సింగరేణి ఏ విధంగా మిమ్మల్ని ఒడిలో పెట్టి సాధింది? సింగరేణి మా కన్న తల్లితో సమానం. చాలా చక్కగా చూస్తున్నది. ఈ రోజు 5 ఏళ్ళు నోట్లోకి పోతున్నాయంటే సింగరేణి తల్లి దయ వల్లనే ఈ మాత్రం ఇట్లా ఉండగలిగినాము. పిల్లలు మంచి ఒక అభివృద్ధిని తెచ్చినాము. అందరం హ్యాపీగా ఉన్నాము. అక్కడ అందరూ అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ అక్కలు చెల్లెలు అందరం మంచిగా కలిసి ఉన్నాము. అందరం హ్యాపీగా వచ్చి ఇక్కడ మంచి సెటిల్ అయినాము. అందరం బాగున్నాం. ఇక్కడ సింగరేణి అయితే చాలా 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 బాగా చూసుకున్నాము. రిటైర్డ్ అయ్యాక మళ్ళీ మీరు మీ స్వగ్రామానికి సంబంధించినటువంటి మీ ఏరియాలకు వచ్చేశారు. వచ్చినాక సింగరేణిలో ఉన్న అనుభవం ఈ మన ప్రాంతంలో ఉన్నటువంటి అనుభవానికి మీకు ఏ విధంగా అనిపిస్తున్నది? మీకు మన సింగరేణి తల్లిని ఎప్పుడు మనం ఉండొచ్చిన ప్లేస్ ని ఏ రోజు కూడా మన ఇక్కడ జీవి ఉన్నంత వరకు కూడా మర్చిపోలేము. ఇది అస్సలు మర్చిపోలేని ముచ్చట. ఎందుకంటే అది మనల్ని సాధింది సింగరేణి తల్లి. మర్చిపోలేకపోతున్నాం అంతే. అది మర్చిపోలేము కూడా. అమ్మ, మీరు కూడా సింగరేణి ప్రాంతంలో పనిచేసినటువంటి వారు భూపాలపల్లిలో పనిచేశారు. ఏదైతే మనకు అనేక ప్రాంతాల్లో పనిచేసినటువంటి వాళ్ళము 11 ఏరియాలో పనిచేశాము. మీరు భూపాలపల్లిలో పనిచేశారు, రిటైర్డ్ అయ్యారు. భూపాలపల్లిలో ఉన్నప్పుడు మీకు ఏ విధంగా ఉండేది? అక్కడ కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా కాలనీలలో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న మన బంధుత్వం లాగా ఏ విధంగా అనిపించేది మీకు? చాలా ఫీల్ అయిపోతున్నాం. అక్కడ నుండి మిస్ అయినా భూపాలపల్లి సింగరేణి. అంటే సింగరేణిలో ఉన్నప్పుడు మీకు మీ పిల్లలు మీ కుటుంబము సింగరేణి ఇచ్చినటువంటి అభివృద్ధి ఏ విధంగా అనిపించింది మీకు? చాలా బాగుండేది. ఏదైనా సరే సింగరేణి తల్లిని మేము మర్చిపోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈ సింగరేణి ప్రాంతంలో మేము ఉన్నప్పుడు ఏదైతే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మా బంధుత్వాలను ఎక్కడో మేము మర్చిపోయాము. మా అన్నదమ్ములు మా పుట్టిన ఇల్లు ఎవరో కానీ మమ్మల్ని పెంచి పోషించింది మా సింగరేణి తల్లి అనేది మన యొక్క ఈ సింగరేణి పనిచేసి రిటైర్డ్ అయినటువంటి ఒక కుటుంబాలతో మనం మాట్లాడినప్పుడు వారి యొక్క గత అనేక సంవత్సరాలు మా యొక్క జీవితం మొత్తం అక్కడే గడిచిపోయింది. మేము చివరి దశలో మళ్ళీ ఇక్కడికి వచ్చాము. మాకు ఇక్కడ కొత్తగా ఉందనేటువంటి భావన వాళ్ళు వెలుగుచ్చినటువంటి పరిస్థితి. అంతేకాదు సింగరేణి తల్లి బడిలో మళ్ళీ మా కొడుకును కూడా అక్కడ జాయిన్ చేశామని చెప్పారు. వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ రోజు జీవన్ ప్రమాణం సంబంధించి డిజిటలైజ్ సంబంధించింది ఏదైతే ఈ హనంకొండలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దాంట్లో మన యొక్క సీఎంపీఎఫ్ కమిషనర్ సంబంధించినటువంటి వారు సీఎంపీఎఫ్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి స్టాఫ్ వచ్చారు. వారి దగ్గర మన పదవి విరమణ చేసినటువంటి కార్మికులు వారి యొక్క జీవన ప్రమాణాన్ని కాపీని వారు ఎన్రోల్ చేసుకుంటారు. దానికి సంబంధించినటువంటి విషయాల్ని మీకు ముందు ఉంచుతుంది. చూడండి, వారి యొక్క పీపీ ఆర్డర్ ఇవ్వగానే వారి ఆధార్ కార్డు ఇవ్వగానే సెల్లో ఉన్నటువంటి యాప్ ద్వారా చెప్పారు. మరి రాగానే వారి యొక్క మొబైల్ నెంబర్ అడుగుతున్నారు. ఆ మొబైల్ నెంబర్ ద్వారా జీవన ప్రమాణం చేస్తున్న సందర్భంలో ఒక ఓటీపీ వస్తున్నది. ఆ ఓటీపీని ఎవరైతే పదవి విరమణ చేసినటువంటి కార్మికుడు ఉన్నాడో తన సెల్లుకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని తను చెప్పిన దానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని ఆ యాప్లో ఎంటర్ చేస్తున్నారు.